ఏంజల్ ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ డిఫరెన్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ఇన్వెస్టర్స్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంజిల్ ఫండింగ్ అని చూసుకుంటే ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అదే వెంచర్ క్యాపిటల్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టర్స్ వస్తారు. అంటే ఈ ఇన్వెస్టర్సే ఒక గ్రూప్ లాగా రెడీ అయ్యి అలా వస్తారు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. ప్రతి స్టార్టప్ కూడా ఫండింగ్ నిజంగా అవసరమా? సోషల్ మీడియాలో లేకపోతే టీవీస్లో కూడా షార్క్ ట్యాంక్స్ అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది. చాలా ఇంక్యుబేటర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫండింగ్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది అంటే వాళ్ళు బిజినెస్ గ్రో చేయాలనుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ వర్టికల్ గ్రోత్ అప్పుడే అవసరం పడుతుంది. స్టార్టప్స్లో ఐడియా బాగుంటుంది, స్కేలబుల్ మోడల్, కానీ రెవెన్యూస్ రావు. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ని ఎలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. రెవెన్యూస్ ఉండవని కాదు, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో రెవెన్యూస్ ఉండవు అంతే. కానీ రెవెన్యూస్ మొత్తమే లేకపోతే ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఆ రోజు రెవెన్యూ చూడడు, ఫ్యూచర్ గ్రోత్ చూస్తాడు. చాలా మంది స్టార్టప్స్ ఫౌండర్స్ ఫస్ట్ టైం స్టార్టప్ ఫౌండర్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ ఫౌండర్ అవ్వండి, వాళ్ళు ఇన్వెస్టర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్గా ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఎవరైనా వచ్చి మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఇన్వెస్టర్స్ రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఐడియా బాగుండి ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా ఉండి ఇతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు రెడీగా. కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే చాలా మంది స్టార్టప్ ఫౌండర్స్ ఏం చెప్తారంటే నా ప్రోడక్ట్ కాంపిటీటర్సే లేరు అంటారు. నా ప్రోడక్ట్ చాలా యూనిక్, ఇది ఒక బ్లూ ఓషన్ ప్రోడక్ట్ అంటారు. అది కరెక్టా రాంగా? అలాంటి కాన్సెప్ట్లు అయితే ఏమి ఉండవండి. ప్రతిదాని కాంపిటీటర్ లేకుండా ఏది లేవు. బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది స్టార్టప్ ఫౌండర్స్కి హౌ ఫార్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది అంత రోల్ ప్లే చేయదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ప్రొడక్ట్ను డిసైడ్ చేయదు, ప్రొడక్ట్ ప్లానింగ్ డిసైడ్ చేయదు, ఫ్యూచర్ ప్రాఫిట్ను డిసైడ్ చేయదు. అందుకే ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే అతని ఫౌండర్ యొక్క కేపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్, తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్, స్ట్రాటజీస్ అని చూస్తారు. ఒక గ్రేట్ ఐడియా ఉంది, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఒక్క క్వశ్చన్ చాలామంది స్టార్టప్ ఫౌండర్స్కి, ఎక్స్పీరియన్స్ ఫౌండర్స్కి ఈ మధ్యన చాలామంది ఫేస్ చేస్తున్నారు. తెలుసో తెలియకో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ స్టార్టప్ కంపెనీ ఫామ్ చేసిన తర్వాత వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఎలా ఫేస్ చేయాలి, ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ కంపెనీకి ఎంత వాల్యుయేషన్ వచ్చింది, ఈ కంపెనీకి 10 crores ఫండింగ్ వచ్చింది అని చెప్పి. బట్ మనం దాన్ని ఫ్రంట్ ఎండే చూస్తున్నాం, బట్ బ్యాక్ ఎండ్లో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళు చేసిన ప్రోడక్ట్ డెవలప్మెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇవి కూడా మ్యాటర్ ఉంటాయి. ఇవి కూడా చూడాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని గురించి మాట్లాడడానికి మనతో శివ గారు ఉన్నారు. నమస్కారం శివ గారు. శివ కుమార్ గారు చార్టెడ్ అకౌంటెంట్, ఎక్స్పీరియన్స్ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ వెల్కమ్ టు మనీ మ్యాటర్స్ విత్ లోన్స్ ప్యారడైజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ టుడే ఈ పాడ్కాస్ట్ ఆబ్జెక్టివ్, we will be discussing on the key issues with regards to money. చాలామంది మనీ అనగానే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బట్ మనీతో పాటు కొంత రిస్క్ కూడా ఉంది, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, కొన్ని కంప్లయన్స్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ వాట్ టుడే వీ విల్ బీ డీకోడింగ్. టుడేస్ టాపిక్ ఈజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటల్, idea to investment. That is what the topic. We have our expert Shiva Garu. Shiva Garu is having 15 years of experience in accounting, and he's a qualified chartered accountant, and also he has ICWA cost accounting as well. And he's supporting different startups, as well as he's into business advisory and so many things. He's involved into even taxation as well. And today this is the burning topic which we will really decode with the help of our expert chartered accountant Shiva Kumar Garu. And thank you Shiva Garu for giving time, and definitely
your experience and advice matters a lot to our viewers, and we just want to understand your journey and how your journey started, and just some background about yourself, sir. థ్యాంక్ యూ అండి. బేసికల్గా నేను చార్టెడ్ అకౌంటెంట్. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు నిజాం కాలేజీలో డిగ్రీ చేశాను. Okay. అక్కడ త్రూ మా ఫ్రెండ్స్ ద్వారా సిఏ బాగుంటుందని, అకౌంటింగ్ ఫీల్డ్లో హైయెస్ట్ బాగుంటుందని అంటే ఆ తర్వాత ఫ్రెండ్స్ ద్వారా జాయిన్ అయ్యాను. విజయవాడలో చదువుకున్నాను, చెన్నైలో చేశాను. ఫైనల్లీ 2010 నవంబర్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ తోటి పాస్ అయ్యాను Oh, great. సిఏ ఫైనల్లో. Okay. Mm-hmm. కరెంట్లీ 2011 నుంచి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. Okay, 16 years you are into ఇంటూ practicing. మేజర్లీ టాక్సేషను, స్టాట్యూటరీ కంప్లైంట్స్, Mm-hmm. తర్వాత మీరు అన్నట్టుగా అడ్వైజరీ, ఇంటర్నల్ ఆడిట్స్, Mm-hmm. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఎస్ఎంఈ లిస్టింగ్, Okay. Okay. ఇవన్నీ చేస్తున్నాం. ఓకే, గ్రేట్ సార్. అంటే ఈ ఈ ఈ మధ్యన చాలామంది యంగ్స్టర్స్లో కంపెనీస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఫౌండర్స్ అవ్వాలి, ఒక గ్లోబల్ బ్రాండ్ క్రియేట్ చేయాలి, లేకపోతే వాల్యుయేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి చాలా క్రేజ్ ఉంది. ప్రాబబ్లీ ఏది రైట్, ఎక్కడ స్టక్ అవుతున్నారు యంగ్ క్రౌడ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర లేకపోతే ఫండింగ్ దగ్గర, అండ్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అండ్ హౌ టు గెట్ మనీ ఈజీలీ, బికాజ్ ఫండింగ్ రావడం ఒక ఎత్తు అయితే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్ షుడ్ రిమెంబర్ దట్. ఐ థింక్ దాని గురించి ఐ థింక్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్. జనరల్గా ఇది ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వెంచర్ క్యాపిటల్ డిఫరెన్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే ఎవరు ఎలా దేన్ని అప్రోచ్ అవ్వాలి? ఒక కంపెనీ పెడుతున్నారంటే ఏం చేయాలి పెట్టిన తర్వాత? జనరల్గా ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్ మినిమం ఫండింగ్ తోటి స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు సమ్ పోర్షన్ వరకు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత వాళ్ళు స్కేల్ చేయాలనుకున్నప్పుడు, గ్రో చేయాలనుకున్నప్పుడు, చాలా పెద్ద లెవెల్లో వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ అవసరం పడతారు. ఇన్వెస్టర్స్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంజిల్ ఫండింగ్ అని చూసుకుంటే, వాళ్ళు ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే, అంటే ఇండివిజువల్ హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళ దగ్గర సఫిషియంట్ క్యాపిటల్ ఉంటుంది, మనీ ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు రన్ ద బిజినెస్ ఆన్ దేర్ ఓన్. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక మంచి ఐడియాతో ఉన్న ఎంటర్ప్రీనియర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళని అప్రోచ్ అయితే డైరెక్ట్లీ, కొందరేమో డైరెక్ట్లీ అప్రోచ్ అవుతారు, కొందరు త్రూ డిఫరెంట్ ఛానల్ అప్రోచ్ అయితే, సో వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. సో అలా కాకుండా ఇది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ జనరల్గా ఉంటారు. అదే వెంచర్ క్యాపిటల్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇన్వెస్టర్స్ వస్తారు. ఓకే, గ్రూప్ అంటే ఈ ఇన్వెస్టర్సే ఒక గ్రూప్ లాగా రెడీ అయ్యి అలా వస్తారు. ఓకే, కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. అంటే స్ట్రక్చర్డ్ ఉంటుందా? స్ట్రక్చర్డ్గా అంటే ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేది స్ట్రక్చర్డ్గా చేసేది. ఇప్పుడు ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. అదే వెంచర్ క్యాపిటల్ వాళ్ళు ఏంటంటే ఓవర్ ద పీరియడ్ వీళ్ళు కొంతవరకు సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు, వర్టికల్ గ్రోత్ కావాలనుకున్నప్పుడు అప్పుడు వెంచర్ క్యాపిటల్ వాళ్ళు పాస్ట్ రికార్డ్ చూసి, ఓకే, అంటే ఫ్యూచర్ గ్రోత్, ఫ్యూచర్ వీళ్ళ ప్లాన్స్ చూసి అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అంటే ఐడియా ఒకటి ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారా? ఫండింగ్ కంఫర్టబుల్గా ఏంజల్ ఇన్వెస్టర్ ఐడియాని బేస్ చేసుకుని ఫండింగ్ చేసేస్తారా, లేకపోతే ఐడియాతో పాటు ఇంకేమైనా? ఐడియా ఒక్కటే ఉంటే కాదు, ఐడియా ఉండాలి, దాంతో పాటు వీళ్ళ ప్లానింగ్స్ ఉండాలి. ఐడియా తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ని కానీ, ఫ్యూచర్ బిజినెస్ మోడల్ కానీ, బిజినెస్ ప్లాన్స్ కానీ, ఇవన్నీ ఉన్న తర్వాత అది ఎగ్జిక్యూషన్ లెవెల్లో వీళ్ళు ఆల్రెడీ ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అయ్యారు దాన్ని బట్టి చూస్తారు. కానీ ఓన్లీ చిన్న ఐడియాతోటి కాదు, ఐడియాతో పాటు వీళ్ళ హానెస్టీ కానీ, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ ఎంతూజియాజం ఏముంది, వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్ ఉందా, ప్రాపర్
బిజినెస్ ఓకే. మోడల్ను బట్టి ఓకే. వెళ్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఐడియా. ఇట్స్ నాట్ ఓన్లీ ఐడియా, ఓకే. ప్రాపర్ వాళ్ళ బిజినెస్ మోడల్, బిజినెస్ ఏంటనేది దాన్ని బట్టి ఓకే. ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, కస్టమర్ బేస్ ఏముంది, ఓకే. అలా ఓకే. దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్రతి స్టార్టప్ కూడా ఫండింగ్ నిజంగా అవసరమా? లేకపోతే ఈ మధ్యన చాలామంది సోషల్ మీడియా క్రేజ్ అంటే మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో లేకపోతే టీవీస్లో కూడా షార్క్ ట్యాంక్స్ అనే కాన్సెప్ట్లో ప్లస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది. చాలా ఇంక్యుబేటర్స్ క్రియేట్ చేశారు, ప్లస్ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేశారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా అట్ స్టేట్ లెవెల్, అట్ ఏ సెంట్రల్ లెవెల్ ఆల్సో ఎకో సిస్టమ్స్ క్రియేట్ అయినాయి. కానీ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ ఎవ్రీ స్టార్టప్ కంపెనీ షుడ్ గో ఫర్ ఫండింగ్ ఆర్ ఎగ్జాక్ట్లీ వాట్? జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఫండింగ్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది అంటే వాళ్ళు బిజినెస్ గ్రో చేయాలనుకున్నప్పుడు ఎక్స్పాన్షన్, వర్టికల్ గ్రోత్ అప్పుడే అవసరం పడుతుంది. జనరల్గా ఏంటంటే వాళ్ళ ఓన్ ఫండ్స్, ఫ్యామిలీ ఫండ్స్, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి మోస్ట్లీ ఇనీషియల్గా, ఆ తర్వాత మళ్ళీ బిజినెస్లో జనరేట్ అయ్యే ప్రాఫిట్స్ని బట్టి మళ్ళీ దాన్నే రీఇన్వెస్ట్ చేసుకుంటూ అలా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ అది హారిజెంటల్ గ్రోత్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ పాన్ ఇండియా లెవెల్, లేదంటే వరల్డ్ వైడ్గా కానీ, లేదంటే మీరు డిఫరెంట్ స్టోర్స్ ఓపెన్ చేయాలనుకున్న ఏదైనా, ఇప్పుడు చాలా బిజినెస్లు ఉంటాయి కదా, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని, వేరే ఇప్పుడు మా జిఎస్టీలో కూడా చాలా కొన్ని సాఫ్ట్వేర్లు డెవలప్ చేస్తున్నారు. అంటే చాలా మందిని అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయినప్పుడు కానీ ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు స్కేలబుల్గా ఉండాలి. వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ మనీ అవసరం పడుతుంది. ఓన్ ఫండ్ తోటి ఎక్కువ చేయలేరు. అది మెయిన్గా ఇప్పుడు మెయిన్ ఇన్వెస్టర్స్ అవసరం పడుతుంది. అంటే మీ మోడల్, బిజినెస్ మోడల్ స్కేలబుల్గా ఉన్నప్పుడు, బిజినెస్ గ్రో ఉంది, దాంట్లో పొటెన్షియల్ ఉన్నప్పుడు, కస్టమర్ బేస్ ఉన్నప్పుడు, తర్వాత కస్టమర్ మనం చేసే బిజినెస్లో కస్టమర్ దానికి కంపల్సరీగా దాన్ని అప్రూవల్స్, అంటే కస్టమర్ దానికి అలవాటు పడున్నా కానీ దాంట్లో స్కోప్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్ దాన్ని చూసి ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు మనం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఓన్ ఫండ్స్ తోటి ఎక్కువ డెవలప్ చేయడం అంటే ఉంటే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఓన్ ఫండ్స్ లేకపోతే, ఐడియా ఉంది ఓన్ ఫండ్స్ లేవు అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇన్వెస్టర్ వస్తేనే విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈవెన్ ఇన్వెస్టర్కు మనము షేర్ ఇస్తాము, షేర్ ఇచ్చినప్పుడు అతను కొంత పర్సంటేజ్ వెళ్ళినా కానీ వర్టికల్ గ్రోత్ ఉన్న దాంట్లోనే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, నెట్వర్త్ పెరుగుతుంది. కొన్నిసార్లు సార్ స్టార్టప్స్లో ఐడియా బాగుంటుంది, స్కేలబుల్ మోడల్, కానీ రెవెన్యూస్ రావు. సో అలాంటప్పుడు ఈ ఇన్వెస్టర్స్ని ఎలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మనకి ఏమవుతుందంటే రెవెన్యూస్ ఉండవని కాదు, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో రెవెన్యూస్ ఉండవు అంతే. కానీ రెవెన్యూస్ మొత్తమే లేకపోతే ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్, రెవెన్యూస్ ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇనిషియల్ డేస్లో రెవెన్యూస్ ఉండవు. ఇక్కడ రెవెన్యూ, ప్రాఫిట్ రెండు వేరు. ఈవెన్ రెవెన్యూ ఉండి ప్రాఫిట్ కూడా ఉండవు. ఈవెన్ అందులో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో వీళ్ళవి కూడా ఏం ప్రాఫిట్స్ లేవు, బట్ రెవెన్యూ ఉంది. రెవెన్యూ అంటే ఓవరాల్ టర్న్ ఓవర్, సేల్స్. సో సేల్స్ ఇనిషియల్ డేస్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫార్మా కంపెనీలన్నీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళ ప్రొడక్ట్ డెవలప్ అయిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళకి పేటెంట్ వచ్చిన తర్వాత అప్పుడు రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఆ రోజు రెవెన్యూ చూడడు, ఫ్యూచర్ గ్రోత్ చూస్తాడు. ఫ్యూచర్ దాని స్కేలబిలిటీ ఏంటి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఫ్యూచర్లో ఎలా వస్తుంది, ఎలా ఇన్కమ్ వస్తుంది, అవి చూస్తాడు. అంతేగాని కరెంట్ సిచ్యువేషన్ చూడడు. ఇన్వెస్టర్ ఎప్పుడైనా కరెంట్ సిచ్యువేషన్ చూసి రాడు. ఎస్పెషల్లీ ఏంజిల్ ఇన్వెస్టర్స్ అంటేనే మనకి జనరల్గా ఇనిషియల్ డేస్లో వస్తారు. సరే వెంచర్ క్యాపిటల్ అన్న వాళ్ళు కూడా ఫర్దర్గా రావాలంటే కూడా వాళ్ళు ఆ రోజున్న రెవెన్యూస్ని బట్టి కాదు, ఫ్యూచర్ రెవెన్యూస్, ఫ్యూచర్ ఇన్కమ్ అండ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద కంపెనీని చూసి వస్తారు. ఓకే సార్, ఇంకొకటి, చాలామంది ఫౌండర్స్ వాళ్ళ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు.
సో ఆ బిజినెస్ మోడల్ అనేది దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ బిజినెస్ మోడల్. అండ్ ఆ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కస్టమర్ డబ్బులు ఇస్తాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అంటే చాలా ఇన్స్టెన్సెస్లో కూడా స్టార్టప్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ ఐడియా బాగుంది, కానీ బట్ కస్టమర్ డబ్బులు ఇవ్వరు. అలా కాదు, అంటే ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఫైనల్గా రెవెన్యూ జనరేషన్ కస్టమర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీబడి హ్యాస్ టు లుక్ ఎట్ కస్టమర్ రిపీట్. దానికంటే ముందు ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేస్తారు. ప్రిలిమినరీగా అసలు ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉందా కస్టమర్కు ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఆ ప్రొడక్ట్ డెవలప్ అవుతుందా అవ్వదా, అంటే ఎక్కడైనా ఏరియా చూసుకుంటే దాన్ని బట్టి ఫస్ట్ టెస్ట్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని బాగా అదవుతుంది చూడండి, ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ ప్రైస్ ఎక్కువ కొన్ని హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు జనరల్గా జనాలలో ఏంటంటే ఇప్పుడు మనీ కంటే హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ ఒకవేళ బాగా అయిందంటే ముందు ఇనిషియల్గా చిన్న చిన్న శాంపుల్స్ లాగా ఇచ్చి దాన్ని టెస్ట్ చెక్ చేసి చేస్తారా లేదా అది చూసుకోవాలి. ఇది చెక్ చేసిన తర్వాత కూడా మనకేమైందంటే కొన్ని ప్రీ ఆర్డర్స్ ఉంటాయి, ప్రీ ఆర్డర్స్ ఇవన్నీ చూసుకోవాలా. చూసుకున్న తర్వాత ఖచ్చితంగా అది ఉంటేనే వీళ్ళు ముందుకు వచ్చి ఇన్వెస్టర్ చేస్తారు, ఇన్వెస్టర్ అప్రోచ్ అవుతారు ఫస్ట్. లేదంటే తనమనే కంప్లీట్గా జీరో అవుతుంది. ఓకే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ వయబిలిటీ ఉందా లేదా, ఆ కస్టమర్ కొంటారా లేదా అని చెప్పడానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అదే సర్వీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ సర్వీస్ని కస్టమర్ యూస్ చేస్తే రెవెన్యూ వస్తుందా రాదా అనేది ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు దానికంటే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు కదా. ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీలు చూసుకుంటే కూడా ఇప్పుడు ఏదన్నా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ఎవరు యూజర్స్ ఎవరు ఉంటారు, ఆ యూజర్స్కి రిక్వైర్మెంట్ ఉందా, ఆల్రెడీ కస్టమర్స్ ఉంటారు, ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ. ఆ ప్రొడక్ట్స్ జనరల్గా ఇంతకుముందు ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం బ్లాక్స్ ఉన్నాయి, ఓకే ఆ బ్లాక్స్ను కాకుండా మనం మన కస్టమర్కు ఇవి లేకుండా నేను చేస్తున్నానని చెప్పి మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యి చాలా కొన్ని కాన్ఫరెన్స్లలో కానీ కొన్ని వీటిలలో వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యాయినా కొందరు ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఒక జిఎస్టీ సాఫ్ట్వేర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్స్ కానీ ఫైలింగ్ చేయడానికి చేస్తున్నప్పుడు ఏ సర్వీసెస్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అందరూ చూస్తారు కదా ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు తెలిసిన ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ఈ ప్రాబ్లం ఈ ఇండస్ట్రీలో ఉంది, బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ దిస్ ప్రాబ్లం వాజ్ అడ్రస్? అంటే జనరల్గా ఇప్పుడు మాకు కొన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్లు కానీ అంటే బేసికల్గా చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి నాకు ఎక్కువ ఇదే ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి. జిఎస్టీ సాఫ్ట్వేర్లు కానీ కొన్ని ఏంటంటే రిపోర్ట్స్ రావాలి. అంటే ఇప్పుడు రెడీమేడ్గా మీరు మొబైల్లో చూసుకున్నా ఇప్పటి వరకు ఎంతమంది ఏ రెవెన్యూ ఉంది, ఫైల్ చేశారా లేదా, ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇన్పుట్ వస్తుందా లేదా, ఇవన్నీ చూడాలంటే రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ లేవు కొన్నిటికి. సో అలాంటివి మనము సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇవి రెడీమేడ్గా యూజర్ ఫ్రెండ్లీగా అనిపించినప్పుడు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. అలా ముందు మనము పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇచ్చేసి కస్టమర్స్కు వాళ్ళని చూసుకోమని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇనిషియల్గా మరీ ఫ్రీ కాకుండా మినిమల్ అమౌంట్ పెట్టేసి వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు పెట్టి చూపించి వాళ్ళకి అలవాటు చేసినామంటే ఖచ్చితంగా ఫస్ట్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కానీ ఫ్యూచర్లో రెవెన్యూ అవుతుంది. కరెక్ట్. సార్, ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది స్టార్టప్స్ ఫౌండర్స్ ఫస్ట్ టైం స్టార్టప్ ఫౌండర్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ స్టార్టప్ ఫౌండర్ అవ్వండి, వాళ్ళ ఇన్వెస్టర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే జనరల్గా ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే మనకు మోస్ట్లీ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, తర్వాత మోస్ట్లీ ఏంటంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి దీంట్లో చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్ వీళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చేస్తారు. ఓకే, లేదంటే ఇప్పుడు మన ఇంకో ప్లాట్ఫామ్ ఇది టీ హబ్ లాంటివి ఉన్నాయి,
అలాంటి ప్లాట్ఫామ్లోకి వెళ్తే ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్ రిప్రజెంట్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే స్టార్టప్స్లో అక్కడ వాళ్ళు ఈవెన్ మెంటార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు, ఐడియాస్ అందులో మనం అప్లోడ్ చేస్తుంటాము. ఐడియాస్ నచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్స్ వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఎవరైనా వచ్చి మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఇన్వెస్టర్స్ రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే అప్రోచ్ అంటే ఐడియా బాగుండి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. ఇట్స్ నాట్ ఏ వన్ డే ఎక్సర్సైజ్, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈవెన్ లింక్డ్ఇన్ లో ఉన్నది, లింక్డ్ఇన్ తర్వాత ఇవే ఇంక్యుబేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనం కాన్స్టెంట్గా అప్రోచ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా విజిబిలిటీ వస్తుంది, ఉంటారు ఆపర్చునిటీస్. అయితే అంటే ఐడియా బాగుండి ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా ఉండి ఇతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఫౌండర్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు రెడీగా. సార్, ఒక ఇన్వెస్టర్ని గ్రాప్ చేయాలి అంటే ఆర్ వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయాలి అంటే ఒక స్టార్టప్ ఫౌండర్ ఏం చేయాలి సార్? అంటే చాలామందికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఇన్వెస్టర్స్ ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. కొన్నిసార్లు దే ఆర్ గుడ్ ఎట్ బిల్డింగ్ ది కంపెనీ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది కంపెనీ, బట్ కమ్యూనికేట్ చేయకపోవచ్చు. బికాజ్ అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్వెస్టర్స్ అది కూడా చూస్తారని చెప్పి. అయితే దీంట్లో మనకేమవుతుందంటే ఇన్వెస్టర్ ఏం చూస్తాడంటే ప్రోడక్ట్ ఫ్యూచర్ సస్టైనబిలిటీ ఉంటుందా లేదా అనేది చూస్తాడు. అది చూడాలంటే ఫస్ట్ ఫౌండర్ ఏం చేయాలి, ఎంటర్ప్రీనర్ ఏం చేయాలి అంటే అతను ఏదైతే డెవలప్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతుందో, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైతుందో దాంట్లో ఇంతకుముందు ఖచ్చితంగా ఇంతకుముందు కాంపిటీటర్స్ ఉంటారు. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏందో ఫస్ట్ చెప్పేసి ఆ ప్రాబ్లంకు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుంది అని చెప్పగలిగితే, మనం అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అక్కడ అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లంను సాల్వ్ చేసే ప్రొడక్ట్ వచ్చింది అంటే ఫ్యూచర్ ఖచ్చితంగా దానికి గ్రోత్ ఉంటుంది కాబట్టి, వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టర్ ఎంతసేపటికి ఏం చూస్తారు, ఫ్యూచర్లో తనకి ప్రాఫిట్లు వస్తాయి, ప్రాఫిట్లు ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటాడు. కాబట్టి ఆ ప్రోడక్ట్లో ఆ నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్ను మనం అది చేయొచ్చు, అటెన్షన్ తీసుకోవచ్చు. ఓకే కాన్సెప్ట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మీరు గెయిన్ చేయాలి అంటే యూ షుడ్ గివ్ సమ్ ఐడియా అబౌట్ ది మార్కెట్, అబౌట్ ది కాంపిటీషన్ అండ్ హౌ ఈ పర్టికులర్ ప్రాబ్లం మన ప్రోడక్ట్ ఎలా సాల్వ్ చేస్తుంది. కాంపిటీటర్స్ ఇంతమంది ఉన్నా ఇందులో బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ను ఇది సింపుల్గా క్లియర్ చేయగలుగుతుంది. అలా అయితేనే కదా డెవలప్ అయ్యాయి. కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ ఏం చెప్తారంటే నా ప్రోడక్ట్ కాంపిటీటర్సే లేరు అంటారు. అది కరెక్టా రాంగా? అంటే నా ప్రోడక్ట్ చాలా యూనిక్, ఇది ఒక బ్లూ ఓషన్ ప్రోడక్ట్ అంటారు. అంటే అలాంటి కాన్సెప్ట్లు అయితే ఇర్రిలవెంట్ అంటారు. అలాంటి కాన్సెప్ట్లు అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్. మీరు ఏదైనా చూడండి, దానికి అన్నిటికీ అన్నీ ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ బెస్ట్ సొల్యూషన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి దాని కాంపిటీటర్ లేకుండా ఏది లేవు. బెస్ట్ సొల్యూషను, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాంపిటీటర్స్ అనేది లేకుండా అనేది లేనేలేదు. అది కరెక్ట్ కాదు. చాలా మంది అడ్వాంటేజ్ అనుకుంటారు అది, బట్ సమ్ టైమ్స్ అది అడ్వాంటేజ్ కాదు. అంటే మనం లేదంటే స్టార్టప్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వేరే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ను మనం క్లియర్ చేసుకుంటూ వస్తుంటాం. సో కాంపిటీషన్ అనేది ఉంటుంది, వీళ్ళు కూడా రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వీళ్ళకి ఇంకో కాంపిటీటర్ వస్తారు. కాంపిటీటర్స్ అయితే ఆల్రెడీ ఉంటారు, ఏ దానికైనా ఉన్నారు, ప్రతి దానికి ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏంటి డిఫరెంట్ చేస్తున్నాం వాళ్ళకంటే, హౌ బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్, హౌ క్వాలిటీ వీఆర్ ప్రొవైడింగ్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిందంటే చాలామంది స్టార్టప్ ఫౌండర్స్కి హౌ ఫార్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
అండ్ ఈ మధ్యన టైర్ 2, టైర్ 3 మార్కెట్స్ నుంచి కూడా మనకు స్టార్టప్ ఫౌండర్స్ క్రియేట్ అవుతున్నారు. లేదంటే కొంతమంది స్టార్టప్ కంపెనీస్ ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ ఫౌండర్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఒక ట్రెడిషనల్ మోడల్ నుంచి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్లకి వస్తున్నప్పుడు కమ్యూనికేషన్, బికాజ్ ఇన్వెస్టర్స్ చూసేది అదే కదా, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా మనం ప్రజెంట్ చేస్తున్నాం, ఎలా ఫ్యూచర్ వయబిలిటీ చూపిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో టు వాట్ ఎక్స్టెంట్ కమ్యూనికేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫండ్ రేజింగ్? కమ్యూనికేషన్ అనేది అంత రోల్ ప్లే చేయదు. Okay. ఎందుకంటే Not important. నాట్ ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ అనేది ఒక చిన్న టూల్ మాత్రమే. జస్ట్ మనమే మాట్లాడితేనే లేదు మనం ఏమనుకుంటున్నామో అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే అది కమ్యూనికేషన్. కరెక్ట్. బై వే ఆఫ్ ఇంగ్లీషా లేకపోతే తెలుగా లేకపోతే ఇంకో లాంగ్వేజా అనేది అంతేగాని అదొక లాంగ్వేజ్ మాత్రమే. ఓకే, లాంగ్వేజ్ అనేది ప్రొడక్ట్ను డిసైడ్ చేయదు, ప్రొడక్ట్ను డిసైడ్ చేయదు, ప్రొడక్ట్ ప్లానింగ్ డిసైడ్ చేయదు, ఫ్యూచర్ ప్రాఫిట్ను డిసైడ్ చేయదు. ఓకే, కరెక్ట్. అంతే. ఇప్పుడు ఈవెన్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటే కూడా ఇప్పుడు చాలా మనకు ఇప్పుడు టీ హబ్ ఉంది, ఇంక్యుబేటర్స్ అందరూ, యాక్సిలేటర్ చాలా మంది ఉన్నారు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్కి వచ్చి మనం రిజిస్టర్ చేసుకుంటే ఏ సిటీలో ఉన్నా మనం అక్కడ వన్ స్టాప్ సొల్యూషన్స్ దొరికిపోతాయి. అక్కడ మన ఐడియా బాగుండాలి, ప్రొడక్ట్ బాగుండాలి, క్వాలిటీ, మనం ఏం చేస్తున్నాం, ఏం డిఫర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో యువర్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లాంగ్వేజ్ ఆర్ కమ్యూనికేషన్. వెరీ గుడ్ సార్. కమ్యూనికేషన్ మోడల్ అంతే, కమ్యూనికేషన్ మోడ్ అంతే. అంతే. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. కరెక్ట్. లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, ఐడియా ఉండాలి. కానీ సార్ ఈ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే దీని మీద బెట్ చేస్తారండి. అంటే ఇన్వెస్టర్ బెట్టింగ్ వచ్చి దే బెట్ ఆన్ ది ఫౌండర్ ఆర్ దే లుక్ ఎట్ ది బిజినెస్ మోడల్? అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫౌండర్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అతనికి ఇంట్రెస్ట్ కానీ, అతని ఇంట్రెస్ట్ కానీ, ఓకే, ఫౌండర్ వెరీ ఇంపార్టెంట్. అట్లానే బిజినెస్ మోడల్ కాదు, రెండు ఇంపార్టెంటే. కానీ స్టెప్ 1లో ఫౌండర్ అవుతాడు, తర్వాత బిజినెస్ మోడల్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ మోడల్ బాగున్నా ఫౌండర్ ఫ్యూచర్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేయక, లేకపోతే తనకి మంచి ఐడియాస్ లేక, ప్రాపర్ స్ట్రక్చర్ లేక ఇబ్బంది పడిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అది సక్సెస్ చేయలేకపోతాడు. అతనిలో ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కానీ, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసే ప్లానింగ్స్, స్ట్రాటజీ, ఇవన్నీ లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ప్రొడక్ట్ ఇంపార్టెంటే, దానికంటే ఇంపార్టెంట్ ఫౌండర్. రెండు ఇంపార్టెంటే. బట్ ఫస్ట్ స్టెప్లో ఫౌండర్ వస్తాడు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ మోడల్. ఓకే సార్, ఐ థింక్ ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. స్టార్టప్ ఫామ్ అయిన తర్వాత స్లోగా అండ్ స్టడీగా కో ఫౌండర్స్ కూడా వస్తారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కమింగ్ టు పిక్చర్. సో వాళ్ళ మధ్యన కో ఫౌండర్స్ ఉన్నప్పుడు వాళ్ళ రోల్స్ కానీ, ఈక్విటీ డైల్యూషన్ కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలా డిసైడ్ చేయాలి? బికాజ్ స్టార్టప్ యంగ్ ఫౌండర్స్లో ఈ ఛాలెంజెస్ వస్తాయి. బికాజ్ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ క్లారిటీ, సమ్టైమ్స్ దే విల్ నాట్ హ్యావ్ క్లారిటీ. ఏదో స్టార్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. దెన్ హౌ టు హ్యాండిల్ దిస్? రెగ్యులర్ ప్రాబ్లమ్ ఇది. నా దగ్గర ఏంటంటే క్లయింట్స్ చాలా మంది కూడా ఇదే ఫేస్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేస్తారు. అంటే నేను వర్క్ చేయాలా, నేనే వర్క్ చేస్తున్నా, నా వల్లనే బిజినెస్ వస్తుంది, లేదు నేనే వర్క్ చేస్తున్నా, లేదు నేనే తెస్తున్నాను ఇన్వెస్ట్మెంట్, లేదంటే ఇది సేల్స్ అన్ని. అలా కాదు. జనరల్గా ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అంటే ఎవరు మార్కెటింగ్ దాంట్లో ఉంటారు, ప్రొక్యూర్మెంట్లో ఎవరు ఉంటారు, లేదు సేల్స్లో ఎవరు ఉంటారు, లేదు అందరూ అన్ని చేయకూడదు, అందరూ అన్ని చేయలేరు. ఎందుకంటే నేను నేను డాక్టర్ కావాలంటే కాలేను, ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళదే. సో అలా ఏంటంటే మీరు చెప్పకపోయినా కూడా మీరు ఫైనాన్షియల్ డాక్టర్ అంట. అయితే వాళ్ళు ఏం చేయాలంటే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని డివైడ్ చేసుకొని
లేదు ఒకవేళ అవసరమైతే ఈచ్ రోల్కు వీళ్ళు అడ్మినిస్ట్రేటర్గా ఉంటే, అతను మార్కెటింగ్లో ఉంటే, లేదా ఎక్స్పోర్ట్ సేల్స్లో ఉన్నా కానీ, ఏది డొమెస్టిక్ సేల్స్ కానీ ఎక్స్పోర్ట్ సేల్స్ కానీ ఉన్నా కానీ, వాళ్ళకు ఏం చేసుకోవాలంటే డాక్యుమెంట్ చేసుకోవాలి, లేదంటే శాలరీస్ కానీ లేదు రెమ్యునరేషన్ కానీ తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా ప్రతిదానికి వాళ్ళు షేర్స్ని డివైడ్ చేసుకోవాలి. షేర్ డివైడ్ చేసుకొని వాళ్ళు అందులో డాక్యుమెంట్లో పెట్టుకోవాలి. ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకోవాలి. ఏంటంటే ఫ్యూచర్లో అంతా డాక్యుమెంటే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. డాక్యుమెంట్ విల్ స్పీక్ అంతే. సో అంటే ఓవరాల్గా ఏం డిస్కస్ చేయకూడదు, ఓవరాల్గా ఏది డిస్కస్ చేయకూడదు, ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్. అండ్ ప్రతి సర్వీస్కు సింపుల్గా శాలరీ పెట్టేసుకుంటే, సో సర్వీస్ చేసినాక శాలరీ అయిపోద్ది. ఇద్దరి మధ్యలో ఐడియా ప్రాపర్గా రన్ అవుతుంది. అది ఫస్ట్ డే నుంచే పెట్టుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. లేదంటే చాలా ఫస్ట్లో నా వల్లనే వచ్చింది, నీ వల్లనే వచ్చింది, నేనున్నందుకే వచ్చింది అంటే ఎవరు అంటే ఇద్దరుంటేనే వస్తుంది. అది ముందుకెళ్ళదు, ఇద్దరుంటేనే వస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, కంపెనీని లోపల రన్ చేసే వాళ్ళు ఉంటేనే బయట ఈయన మార్కెటింగ్ చేయగలుగుతాడు. లేదు మార్కెటింగ్ చేస్తేనే ఈయన ప్రొడక్ట్ డెవలప్ చేయగలడు. అంటే ఒకటి ఇంటర్లింక్, అది ఏది కూడా అది చేయడానికి రాదు. సో ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే కాబట్టి అన్నీ డాక్యుమెంట్ చేసుకొని ఎవరిది వాళ్ళు శాలరీ డిసైడ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సార్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అర్లీ స్టేజ్ స్టార్టప్స్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అంటే అన్రియలిస్టిక్ వాల్యుయేషన్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎలా డిసైడ్ చేయాలి ఈ వాల్యుయేషన్ అనేది? దానికి ఏమైనా ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆర్ ఫార్మాట్ ఏమైనా ఉందా? బికాజ్ అంటే వాల్యుయేషన్ అవ్వగానే ఈ కంపెనీ వాల్యుయేషన్ 100 crores అని చెప్పేస్తారు, లేదంటే 1000 crores వాల్యుయేషన్ అంటారు. బట్ హౌ దే హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్? అంటే ఇప్పుడు వాల్యుయేషన్ చేయడానికి రిజిస్టర్డ్ వాల్యువర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ వాల్యువర్స్ ఉన్నారు. సో వాల్యుయేషన్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ప్రాపర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అంటే ప్రోడక్ట్ ఎలా ఫ్యూచర్లో సేల్స్ జనరేట్ చేస్తుంది, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతారు అనేది ప్రాపర్ ప్రొజెక్షన్ చేయాలి. అంటే ప్రొజెక్షన్ ఉంది కదా అని హై ఎండ్లో చేస్తే కూడా కరెక్ట్ కాదు, ఇబ్బంది పడతారు. రియాలిటీ ఏముంటుందో చేయాలి. రియాలిటీ ఏముంటుందో చేసి దాన్ని బట్టి వాల్యుయేషన్ చేయాలి. కానీ ఇప్పుడు మనము అన్యూజువల్ గ్రోత్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ బ్యాకప్ లేకుండా చేయడానికి రాదు. ఈ మధ్యన చాలా మంది అన్రియలిస్టిక్ వాల్యుయేషన్స్ చేస్తున్నారు, చేసే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీకి ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అదొకటే ఉండదు. చాలా కంపెనీలు సేమ్ మోడల్ ఆఫ్ బిజినెస్లో ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు కూడా గ్రో అయ్యి ఉంటారు కొంతవరకు. గ్రో అయినప్పుడు కంపారిజన్, ఇప్పుడు ఇన్వెస్టర్ కంపారిజన్ చేసుకుంటాడు కదా, మోరార్లెస్ సేమ్ ఉండాలి, లేదంటే ఒక 10-20% 30% ఎక్స్ట్రా ఉండాలి. అంతేగాని ఇప్పుడు 1000 crores 100 crores అంటే రియల్గా అక్కడ వేరే కంపెనీ వాల్యుయేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఒక 100 crores చేస్తే ఈయన 120, 130 లేదు 150 చేయొచ్చు, కానీ దాన్ని 1000 crores చేయలేరు. సో కంపారబుల్స్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అని, కంపారబుల్ కంపెనీస్ మెథడ్ అని, వెంచర్ క్యాపిటల్ మెథడ్ అని చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో రిజిస్టర్డ్ వాల్యువర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ చేయడానికి ఐబీబీలో రిజిస్టర్డ్ వాల్యువర్సే ఉన్నారు. స్టార్టప్స్ ఎనీ కంపెనీ, స్టార్టప్ లేదా అంటే ఆల్రెడీ రన్నింగ్ కంపెనీ అని వాల్యుయేషన్ చేయడానికి రిజిస్టర్డ్ వాల్యువర్స్ ఉన్నారు. ఫైనాన్షియల్ ఇప్పుడు లైక్ మనము ఒక లోన్ తీసుకున్నప్పుడు ల్యాండ్ వాల్యుయేషన్ చేస్తారు, వాల్యువర్స్ ఉంటారు. అలా ఫైనాన్స్ను వాల్యుయేట్ చేయడానికి బ్యాలెన్స్ షీట్ను చూసి వాల్యుయేషన్ చేస్తారు ఫ్యూచర్ ప్రొజెక్షన్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం వాల్యుయేషన్ గురించి. అంటే ఎక్కువ వాల్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల ఫౌండర్స్కి ఏం ప్రాబ్లం వస్తుంది సార్ ఫ్యూచర్లో? ఎక్కువ వాల్యూ మీరు చెప్పారు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే వాళ్ళకి లేని ప్రొజెక్షన్ చేస్తే ఫ్యూచర్లో ఎంత వస్తుంది అంత వస్తుంది అనుకుంటే, లేని ప్రొజెక్షన్ చేస్తే రియాలిటీ నడుస్తుంది ఎప్పుడైనా. సో రియాలిటీ వేరవుతుంది, ప్రొజెక్షన్ వేరవుతుంది. అంటే ఇతనికి ఫ్యూచర్ మీద క్లారిటీ లేదు, వచ్చేస్తుంది. ఫౌండర్ పైనే ఇన్వెస్టర్కు డౌట్ వచ్చేస్తుంది. ఫౌండర్కు ఏది ఎంటర్ప్రీనియర్కు ప్రాపర్ ఐడియా లేదు, అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదు. సో ఇతను ఎలా గ్రో చేయగలుగుతాడు అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి
ఓకే. సో ఆ క్వశ్చన్ మోస్ట్లీ వస్తుంది, కానీ ఏంటంటే వాల్యూవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ మ్యాండేట్ చేసింది ఓహో! వాల్యుయేషన్ ఓకే. చేయడానికి. ఓకే. ఇంతకుముందు కూడా ఉంది కానీ మ్యాండేటరీ లేదు. ఓకే. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎస్ఎంఈ లిస్టింగ్స్కేనా లేదు లేకపోతే లేదు మెయిన్ లేదు. బోర్డ్ లిస్టింగ్స్? మీరు ఎవరైనా మీరు ఒక ఓకే. కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఆ కంపెనీని ఫస్ట్ వాల్యుయేషన్ చేయాలి. ఆ వాల్యుయేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 1 crore 2 crores 100 crores 200 crores మీరు ఆ 200 crores ఏ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అనేది వాల్యుయేషన్ చేస్తారు. ఓకే. సో ఫ్యూచర్ దాన్ని చేయొచ్చు, కానీ ఏ బిజినెస్ మీరు పెట్టాలనుకున్నా ఆ బిజినెస్కు కంపల్సరీగా కాంపిటీటర్ బిజినెస్ ఉంది ఆల్రెడీ. సో ఆ బిజినెస్ ఏ వాల్యుయేషన్ చేస్తున్నారు అనేది మోస్ట్లీ కంపారబిలిటీ ఉంటుంది. ఓకే. కాబట్టి హై వాల్యూమ్ చేయడానికి స్కోప్ లేదు, ఓకే. కానీ చేస్తే కూడా ఫ్యూచర్లో Careful గా ఉండాలి అంటారు. ఫౌండర్కు అది ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో ఇన్వెస్టర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్లు రావు. ఓకే. సార్ ఇంకొకటి అంటే చాలామంది ఫస్ట్ టైం ఫండింగ్కి వెళ్ళినప్పుడు యంగ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫౌండర్స్ కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఈక్విటీ డైల్యూట్ చేయాలి అంటే అడగడానికి చాలా ఎక్కువే అడుగుతారు ఎవరైనా కూడా. బట్ ఏదైనా థంబ్ రూల్ ఏమైనా ఉందా ఇంతే మీరు ఫస్ట్ టైం ఫండ్ ఇన్వెస్టర్ దగ్గరినప్పుడు ఏమైనా ఫండింగ్ రేస్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఇంతే పర్సంటేజ్ మీరు డైల్యూట్ చేయాలి అని చెప్పి? అలా ఏం లేదు. ఫండింగ్ అనేది ఎలా ఉంటుందంటే కంపెనీ రిక్వైర్మెంట్ ఏముంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఒక 10 crores రిక్వైర్మెంట్ ఉంది ఏంది ఎక్స్పాండ్ చేయడానికి. ఎక్స్పాండ్లో మార్కెటింగ్కా లేకపోతే అడిషనల్ బిజినెస్ ప్లేసెసా లేకపోతే అడిషనల్ ఫ్యాక్టరీయా రిక్వైర్మెంట్ ఉంటే ఆ కంపెనీని వాల్యుయేషన్ చేస్తే ఆ కంపెనీ 100 crores వస్తాయి, ఇతనికి 10 crores రిక్వైర్మెంట్ ఉంటే ఆబ్వియస్గా 10% అవుతుంది. ఓకే. సో ఇంత పర్సంటేజ్ అనేది అసలు రూలే లేదు. రెవెన్యూస్ ఉంటే మీరు ఇవాల్యుయేట్ చేయగలరు. ఇప్పుడు రెవెన్యూస్ లేకుండా కూడా కొన్నిసార్లు డైల్యూట్ చేయాల్సి వస్తుంది. రెవెన్యూస్ లేకుండా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు అంటే రెవెన్యూస్ ఉండవని కాదు, రెవెన్యూస్ ఇప్పుడు లేవని. అచ్చా, కరెక్ట్. సో ఫ్యూచర్లో రెవెన్యూస్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్యూచర్ను బేస్ చేసుకొని కంపెనీని వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి ఆ వాల్యుయేషన్ బట్టి ఇతని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. 100 crores వాల్యుయేషన్ అయితే ఇతను 10 crores అయితే 10% అవుతుంది, 20 crores అయితే 20% అవుతుంది. ఒక పర్సంటేజ్ అంటాని ఫిక్స్ లేదు, రిక్వైర్మెంట్ అంతే, ఎంతైనా కావచ్చు. ఇతను డైల్యూట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇతను అంతే అవసరం ఉందా, ఇతనికి ఎంత అవసరం ఉంది, అతను ఎంత పెట్టగలుగుతాడు. ఓకే. ఓకే సార్, లెట్స్ అజ్యూమ్ సార్ ఒక స్టార్టప్లో ఒక ఇన్వెస్టర్ ఫండింగ్కి రెడీ అయ్యారు. సో ఇన్వెస్టర్ ఏం చూస్తారు? ఒక స్టార్టప్ కంపెనీయో లేకపోతే రెవెన్యూ జనరేటింగ్ కంపెనీలో ఫండింగ్ అవసరం ఉన్నప్పుడు డ్యూ డెలిజెన్స్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది వాల్యుయేషన్ ఒక ఆస్పెక్ట్ అయితే, వాల్యుయేషన్తో పాటు ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఇన్వెస్టర్స్ చూసేవి ఆస్పెక్ట్స్ ఏంటి? జనరల్గా ఏముంటుందంటే ఒక కంపెనీకి జనరల్గా వెంచర్ క్యాపిటల్ వీళ్ళందరూ చేసేది ఏంటంటే ఆ కంపెనీని పాస్ట్ రికార్డ్ చూస్తారు, ఫ్యూచర్ గ్రోత్ చూస్తారు. 2 types ఉంటాయి. పాస్ట్ రికార్డ్ చూసినప్పుడు పాస్ట్లో వీళ్ళు స్టాట్యూటరీ కంప్లైంట్స్ కానీ లీగల్ కానీ ఆ తర్వాత ఫైనాన్షియల్ కానీ ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ ఎలా ఉన్నాయనేది చూస్తారు. ఆ ఎలా అనేది చూసే దాంట్లో డ్యూ డెలిజెన్స్ చేస్తారు, ఫైనాన్షియల్ డ్యూ డెలిజెన్స్ చేస్తారు, కంప్లైన్స్ డ్యూ డెలిజెన్స్ చేస్తారు, ఏది లీగల్ డ్యూ డెలిజెన్స్ చేస్తారు, టెక్నికల్ డ్యూ డెలిజెన్స్ చేస్తారు. టెక్నికల్లో ఏంటంటే ఆ ప్రోడక్ట్ వయబిలిటీ ఏంటి, ఇప్పటి వరకు జరిగింది ఏంటి, అంటే ఎలా ఉంది ప్రాసెస్, ఇదంతా అవుతుందా లేదా, అయ్యిందా లేదా చూస్తారు. పాస్ట్ది. సో లీగల్ కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు పర్మిషన్స్ ఉన్నాయా, అంటే ఇప్పుడు ఫార్మసీ పెట్టాలనుకుంటే చాలా పర్మిషన్స్ కావాల్సి వస్తుంది, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే చాలా పర్మిషన్స్ కావాల్సి వస్తాయి, లైసెన్స్, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అని ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా, అవన్నీ ఆల్రెడీ ఒక సిస్టంలో ఉన్నారా లేరా
ఆ తర్వాత ఫైనాన్స్కి వచ్చేసరికి ఫైనాన్స్లో పాస్ట్లో ఎలా జరిగింది, అన్ని ప్రాపర్ స్టాట్యుటరీ కంప్లైన్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీలు కానీ, లేబర్ లాకి సంబంధించినవి కానీ, పిఎఫ్లు కానీ, లేబర్ లాలో పిఎఫ్, ఈఎస్ఐలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అయినారా లేదా అనేది ఇవన్నీ డ్యూ డిలిజెన్స్ చేసి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ను వాల్యుయేషన్ చేసి చేస్తారు. ఓకే, దాన్ని బట్టి అంటే ఒక ఇన్వెస్టర్ అనేది ఇవన్నీ చూసే కానీ అందులోకి ఎంటర్ కాడు. సో ఒక స్టార్టప్ ఒక కంపెనీ ఫామ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా క్లోజ్గా మానిటర్ స్టార్ట్ అయిన కంపెనీకి మోస్ట్లీ ఏంజల్ ఇన్వెస్టర్ ఇవన్నీ పాస్ట్ చూడడు, ఫ్యూచర్ చూస్తాడు. ఆల్రెడీ ఎక్స్పాన్షన్ లెవెల్లో వెంచర్ క్యాపిటల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పాస్ట్ చూసి ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తారు. ఓకే, ఫ్యూచర్ కంట్రోల్స్ ఏముంటాయి అని దాన్ని బట్టి చేస్తారు. సో డ్యూ డిలిజెన్స్ ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర తక్కువ ఉంటుంది, అదే వెంచర్ క్యాపిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఏంజల్ ఇన్వెస్టర్ రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు, ఎక్కువ రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే ఓకే, ఇది స్ట్రక్చర్డ్గా ఉంటుంది వెంచర్ క్యాపిటల్. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్వెస్టర్ ఫౌండర్ గురించి డ్యూ డెలిజెన్స్ చేస్తారు అన్నారు. ఫౌండర్ కూడా ఇన్వెస్టర్ మీద డ్యూ డెలిజెన్స్ చేయాల్సి ఉంటుందా? చేయాలి అంటే ఏం చేయాలి? డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. ఫౌండర్ కూడా ఏం కనుక్కోవాలంటే, ఇన్వెస్టర్ కొంత ప్రామిస్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి చేయకపోతే కూడా ఇతను వేరే ఇన్వెస్టర్ను లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవ్వడం అవంతా డ్యామేజ్ ప్రాసెస్లో రికవరీ ప్రాసెస్ అది. ఓకే, లీగల్గా ప్రొసీడ్ అంటే అతనిది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అతని ట్రాక్ రికార్డ్ తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసింది ఏమున్నాయి, అతని ఇంతవరకు ఏమన్నా ఫోరమ్స్లో ఉన్నాడా, ఎక్కడైనా ఉంటే ఇప్పుడు లింక్డ్ఇన్లో కానీ దాంట్లో దాని బ్యాక్గ్రౌండ్ కానీ, అతని ట్రాక్ రికార్డు, అతని వెల్త్ సిచ్యువేషన్స్ చేయగలడా, జరిగిన ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవి మనకు పర్సనల్గా తెలిసినవి కూడా మా కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేయాలని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 100 crores ఇన్వెస్ట్ చేద్దామంటాను అనుకుంటే కూడా వాళ్ళు కొంతవరకు ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తాయని చెప్పేసి వీళ్ళు, అంటే అతను ఓన్ ఫండ్ కాకుండా మళ్ళీ బారో చేసిన ఫండ్ అక్కడ ఇన్వెస్ట్ చేద్దామంటే అది పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, ఉండకపోవచ్చు. సో అతని ట్రాక్ రికార్డ్ ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసినాయని ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇప్పుడు చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ అన్ని చూసేసి వాళ్ళ ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ మనం చేయాల్సి వస్తుంది యాజ్ ఎ ఫౌండర్గా. చేసేసే వాళ్ళని ఇన్వెస్టర్గా తీసుకోవాలి. సో డ్యూ డిలిజెన్స్ అనేవి బోత్ ఎండ్స్లో ఉండాలి. ఒక ఎండ్ నుంచి కాదు. జనరల్గా మేము అనుకునేది ఏంటంటే ఓన్లీ ఇన్వెస్టరే ఫౌండర్ లేకపోతే స్టార్టప్ కంపెనీకి డ్యూ డిలిజెన్స్ చేస్తారా అంటున్నారు. కానీ దాంతో పాటు కూడా వీళ్ళు కూడా ఏం చేయాలంటే 2 sides చేయాలి. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ మేజర్గా అతను ఫండ్ ఉంటుంది కాబట్టి అతను కూడా అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. సో అతని అడ్వైజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అతను కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కాబట్టి అతని మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, అతని లింక్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ అన్ని యూజ్ అవుతాయి బిజినెస్ గ్రో అవ్వడానికి. ఎట్ ద సేమ్ టైం అవి ప్లస్ కాకుండా మైనస్ కూడా కావచ్చు. ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి ఇతని డిసిషన్ ప్రాపర్ లేకుండా, ఫౌండర్కు అతను అనుకున్న ఐడియాని కాకుండా ఇతను వేరే మార్చేసి చేయడం, సో ఇలాంటివి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అతని గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇతను ఇన్వెస్టర్గా తీసుకోవడం ఇంపార్టెంట్. సార్ కొన్నిసార్లు స్టార్టప్ ఫౌండర్స్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిజినెస్ పిచ్ చేస్తారు. ఓకే, పిచ్ డెక్ ఉంటుంది. అందులో వాళ్ళు ప్రజెంట్ ఫేస్ చేసే బిజినెస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం కరెక్టేనా? అంటే దానివల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? నెగిటివ్ ఇంపాక్ట్ అంత రోజీ పిక్చరే చూపించాలనుకుంటారు. జనరల్గా ఏంటంటే ఇన్వెస్టరు రోజీ పిక్చరు ఇష్టపడాడు. అట్ ద సేమ్ టైం లాసెస్ను కవర్ చేస్తూ ఉంటాడు, లేదంటే ప్రాబ్లమ్స్ను కవర్ చేస్తూ కూడా ఇష్టపడాడు. అంటే ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్టర్ ఏంటంటే మనీ పెడతాడు కాబట్టి అతనికి బాగా ఐడియా ఉంటుంది దాంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది. సో యాక్చువల్ పిక్చర్నే అతను ఎక్కువ లైక్ చేస్తాడు చూడడానికి. సో కాబట్టి యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ ఓవర్కమ్ అవుతానా లేదా, ఓవర్కమ్ అయితే ఆ ప్రొడక్ట్ ఇలా సక్సెస్ అవుతుంది,
ఓకే. లేదంటే ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ ప్రొడక్ట్ను ఈ లెవెల్కు తీసుకురాలేకపోయినాను. ఇప్పుడు ఫార్మా కంపెనీలలో ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి కొంతవరకు స్టక్ అవుతారు, ఫైనల్ స్టేజ్లో స్టక్ అవుతారు, ఇంప్లిమెంటేషన్ స్టక్ అవుతారు. అయినప్పుడు సో అక్కడ నేను ఆల్రెడీ అయిపోయింది అని చెప్పకుండా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ చెప్పేసి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి సెట్ అవుతుందని ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేయడం బెటర్. అంటే నెగిటివ్ నుంచి హైడ్ చేయడం అనేది రైట్ అప్రోచ్ కాదు, కంప్లీట్ రాంగ్ అప్రోచ్. హైడ్ అనేది ఇన్వెస్టర్కు కంప్లీట్గా మీరు ఎవరి దగ్గరైనా హైడ్ చేయొచ్చు, కానీ ఇన్వెస్టర్ దగ్గర హైడ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఓకే. ఫ్యూచర్లో కూడా డిస్ప్యూట్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఓకే. సార్, ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం, అంటే ఈరోజు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇన్వెస్టర్స్ని అప్రోచ్ చేయాలి అని చెప్పి. ఒక మంచి ఇన్వెస్టర్స్ని ఐడెంటిఫై చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఆయన అప్రోచ్ అవ్వాలి. నాకు తెలిసింది ఈయన మంచి ఇన్వెస్టరు, బట్ ఆయన అప్రోచ్ అవ్వాలి అంటే ఇంకేమైనా మనకి ఈ ఎగ్జిస్టింగ్ మోడల్స్ కాకుండా ఇంకేమైనా అదర్ వేస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఇన్వెస్టర్ బాంబేలో ఉన్నారు, కానీ నా నెట్వర్క్ సరిపోకపోవచ్చు. దెన్ వాట్ ఈస్ ద వే టు కనెక్ట్ దెమ్? అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ప్లాట్ఫామ్సే వెరీ ఇంపార్టెంట్. తర్వాత లింక్డ్ఇన్ ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ తోటే మోస్ట్లీ కనెక్ట్ అవుతాం మనము. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఇంక్యుబేటర్స్ వాళ్ళ త్రూ కూడా కనెక్ట్ అవుతాం. సో మంచి ఇన్వెస్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని ప్లాట్ఫామ్లో ఉంటారు వాళ్ళు. సో ఉంటారు కాబట్టి ఈ త్రూ నోన్ పర్సన్స్, మేజర్లీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, లాయర్స్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, ఫైనాన్షియల్ ఎనలిస్టులు కానీ, వాళ్ళ త్రూ అన్నీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలనుకున్నా టైం పడుతుండొచ్చు, కానీ పాసిబిలిటీ అవ్వకపోవడం అనేది లేదు. సో అందరిని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా మనం వాళ్ళను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సార్, కొన్నిసార్లు వాల్యుయేషన్ కాకుండా కూడా టర్మ్ షీట్లో ఉండే క్లాజెస్ ఏమి ఉంటాయి? జనరల్గా సైన్ చేసేటప్పుడు చూడాల్సిన ఆస్పెక్ట్స్ ఏమి ఉంటాయి? వాల్యుయేషన్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్, టర్మ్ షీట్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్. టర్మ్ షీట్ వాల్యుయేషన్ అనేది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ చెప్తుంది. టర్మ్ షీట్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే చాలా ఇప్పుడు ఇన్వెస్టర్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ ఏం పెడతారంటే, ఫ్యూచర్లో నేను ఈ టైంలో ఎగ్జిట్ అవుతాను, లేదంటే ఈ పర్టికులర్ టైంలో నాకు ఇలా కొన్ని కండిషన్స్ పెడతారు. అంటే నేను ఎగ్జిట్ అయినప్పుడు నాకు బేస్ రేట్ ఇంత ఇవ్వాలి, ఓకే, ఆ తర్వాత ప్రాఫిట్లో ఇంత ఇవ్వాలి. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా మినిమం ఈ పర్సంటేజ్ 20% ఇవ్వాలి. కాంప్లెక్స్ టర్మినాలజీ ఉంటుంది జనరల్గా స్టార్ట్అప్ ఫౌండర్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఫౌండర్స్ కూడా అర్థం కాని టర్మినాలజీ ఉంటుంది. టర్మినాలజీ యూజ్ చేస్తారు, అంటే అవి డౌన్ గ్రేడ్ అని, అప్ గ్రేడ్ అని చాలా టర్మినాలజీస్ ఉన్నాయి. కానీ ఏవైనా మీనింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి కొన్ని టర్మినాలజీస్ ఐపీఓ అని, ఇంకా అప్గ్రేడ్స్ అని, డౌన్ గ్రేడ్స్ అని ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇతని టర్మ్ షీట్లో ఏం కండిషన్స్ రాసుకుంటారంటే, మనం వెళ్ళిపోయినప్పుడు ఇంత పర్సంటేజ్ నాకు ఇవ్వాలి మీరు లాస్ అయిపోయినా కానీ. లేదు, ఒక్కొక్కసారి ఏమైందంటే, ఇప్పుడు వాల్యుయేషన్ ఈరోజు 100 crores చేస్తారు, రేపు 50 crores వాల్యుయేషన్ పడిపోయి ఇంకో ఇన్వెస్టర్ వస్తాడు. అప్పుడు ఏంటంటే మనం టర్మ్స్లో రాసుకుంటాం, స్టిల్ ఒకవేళ 50 crores వాల్యుయేషన్ ఇంత పర్సంటేజ్ అయితే 100 crores నేను ఆ పర్సంటేజ్కి వచ్చినా కదా. సో 50 crores ఆబ్వియస్గా 100 crores 10% వస్తే, ఇప్పుడు 50 crores వాల్యుయేషన్ అప్పుడు నాకు 20% కావాలా. ఓకే, నా పర్సంటేజ్ చేంజ్ అవ్వకూడదు. అంటే ఆ కండిషన్స్ పెట్టుకుంటారు, యాంటీ డైల్యూషన్ కాకుండా. సో అలాంటి కండిషన్ లేదంటే, ఫస్ట్ మీరు ఎవరికైనా సేల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓకే. లేదంటే ఫస్ట్ బయట వాళ్ళు ఎవరన్నా మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు సో నాది డైల్యూట్ కాకుండా చూసుకోవాలి. మీది ఇవ్వండి, లేదంటే నాకు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్ షేర్స్ అలాట్ చేయండి. ఇలా రైట్ ఇష్యూ కాన్సెప్ట్లు కానీ, వేరే ప్రైస్కు ఇందులో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ కానీ, అలాంటి కండిషన్స్ పెట్టుకుంటారు, క్లాజెస్ పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్గా టైమ్ షీట్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించింది. ఓకే, ఏ కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే సార్,
ఒక స్టార్టప్ కంపెనీకి ఫండింగ్ వచ్చింది అనుకోండి, రాగానే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ వచ్చిన అమౌంట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి? చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు. సడన్ గా వాళ్ళకి ఫస్ట్ టైం యాక్చువల్గా ఇన్వెస్టర్ అంత ఈజీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడు. అతనికి ఫ్యూచర్ ప్లాన్ చెప్పాలి. ఓకే అంటే ఫస్ట్ ఇప్పుడు 10 crores మనం ఇంతకుముందు అనుకున్నప్పుడు కూడా ఓకే 100 crores వాల్యూ ఆఫ్ ద కంపెనీలో 10 crores మనము రిక్వైర్మెంట్ ఉంది అంటే రిక్వైర్మెంట్ ఫస్ట్ చెప్తాడు. ఇన్వెస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో ఈ ప్రాబ్లంలో నేను ఇలా ఓవర్కమ్ అవుతా, లేదు ఒక ఫైనల్ ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చేస్తే ఇప్పుడున్న ప్రాసెస్ 10 days డిలే అయ్యేది జస్ట్ 1 hourలో అయిపోతుంది, సో ఆ మిషనరీ తీసుకురావాలి. ఓకే అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా క్లోజ్గా స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేసిన ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ అంటే అబ్జర్వింగ్ చేయొచ్చు. 100% ఇన్వెస్ట్ చేస్తాడు కాబట్టి ఈజ్ ద షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ కాబట్టి ఈజ్ ఇన్వెస్టర్. సో ఈజ్ ఆల్వేస్ ఏంటంటే చూస్తాడు అతను రైట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాయి, ఓకే అతను ప్రాపర్ ఇప్పుడు దాంట్లో ఆడిట్ అవుతుంది. ఆడిటర్ అంత ఈజీగా ఏవి సైన్ చేయరు కాబట్టి అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు, ఫండ్స్ ఎక్కడ డైవర్సిఫై అయినాయి అనేది చేస్తారు. కాబట్టి ఏ పర్పస్కు మనం ఫండింగ్ తీసుకున్నామో ఆ పర్పస్కే యూటిలైజ్ చేస్తాము. అంటే ఈ మధ్య నేను చూసిన కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి సార్. అంటే కాన్సెప్ట్ బాగుంటుంది, ఐడియా బాగుంటుంది, బిజినెస్ కూడా బిల్డ్ చేసి ఉంటారు, ఫండింగ్ కూడా వస్తుంది. ఫండింగ్ వచ్చిన తర్వాత ఐ థింక్ దే విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. వాట్ వుడ్ బి ది రీజన్స్ ఏంటంటే ఫండ్స్ డైవర్సిఫై చేయడం. ఓకే అంటే మనం తీసుకునే పర్పస్ ఒకటి, అక్కడ చేసే పర్పస్ ఒకటి, అలాంటివి ఉంటాయి. లేదు అనుకున్నప్పుడు వీళ్ళు ఓవర్గా అంబిషియస్ అయిపోయి ఓకే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు, అక్కడ యాక్చువల్గా రిక్వైర్మెంట్ లేకపోయినా హై అండ్ సాలరీడ్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే వర్కింగ్ క్యాపిటల్లోనే డబ్బులు తినేస్తాయి మొత్తం. సో అలా రాంగ్ డిసిషన్ మేకింగ్ కావచ్చు, లేదు ఆ ప్రోడక్ట్ అవసరమే లేదు పర్చేజ్ చేయడం కావచ్చు, ఆ ప్రోడక్ట్ తెచ్చిన తర్వాత మళ్ళీ రీసేల్ అవ్వకపోవచ్చు. సో ఇవన్నీ రాంగ్ అజంప్షన్స్ అవుతాయి. ఇన్వెస్టర్ కేర్ఫుల్గా ఏం చూస్తారంటే అంటే ఈ ప్రోడక్ట్ అందుకే ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే అతని ఫౌండర్ యొక్క క్యాపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్, తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్, స్ట్రాటజీస్ అన్నీ చూస్తాడు. సో అవన్నీ చూసే ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్ కేస్ ఆల్రెడీ జరిగినవి ఉంటాయి అంటే వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల జరిగి ఉంటాయి, జరుగుతున్నాయి. చూసిన తర్వాత కూడా ఇబ్బంది పడిన ఇన్స్టెన్సెస్ ఉంటాయి. రియల్ బిజినెస్లో ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒక ప్రోడక్ట్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫార్మా కంపెనీలలో లేదు మన సాఫ్ట్వేర్లలో కూడా చేస్తాం. సో మనం చేసే టైంకు వేరే ప్రోడక్ట్ వచ్చేసి ఉంటుంది, లేదు మనం చేసింది ఫెయిల్ అయి ఉంటుంది. అలాంటప్పుడు రియల్గా అతను లాస్ అవుతాడు, మనం లాస్ అవుతాం. మనము ఇన్వెస్టర్. అదే బ్యాంక్ అయితే వాడు లోన్ తీసుకుంటాడు, లోను సెక్యూరిటీ తీసుకుంటాడు, అమ్మేసుకొని తీసుకుంటాడు. కానీ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనము ప్రాఫిట్లో ఎంత అయితే పార్ట్, లాస్లో కూడా అంతే పార్ట్ అవుతాం. ఓకే అంటే మీ ఎక్స్పీరియన్స్లో అంటే చాలామంది డెట్ అనగానే భయపడతారు స్టార్టప్స్. అంటే డెట్ ఈజ్ ఏ కమిట్మెంట్ అంటారు, బిగ్ రెస్పాన్సిబిలిటీ కూడా అంటారు. సో అలాంటప్పుడు డెట్కి వెళ్ళాలా లేకపోతే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఫండ్ రేస్ చేయాలనేది ఎలా డిసైడ్ అంటే ఇక్కడ చాయిస్ అనేది ఇన్వెస్టర్స్ అది ఎంటర్ప్రీనియర్ది ఉంటుంది. యాక్చువల్గా ఎంటర్ప్రీనియర్ దగ్గర ఒకవేళ డెట్ తోటి ఇతని ఫ్యూచర్లో ప్రాఫిట్లు బాగా వస్తాయంటే మోస్ట్లీ డెటే ట్రై చేస్తాడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ పే చేసేస్తే ఆ మొత్తం ప్రాఫిట్ అతనిదే అయిపోద్ది. ఓకే అలా కాకుండా ఇతని దగ్గర ఆ ఆపర్చునిటీ లేకపోతే, లేదు ఆ ఆపర్చునిటీ యూజ్ చేయకుండా ఇన్వెస్టర్ వస్తే కూడా ఇన్వెస్టర్ మనతో పాటు ఉంటాడు, మనతో పాటు ప్రాఫిట్ షేర్ చేసుకుంటాడు, ఇదే సేమ్ టైం లాస్ కూడా షేర్ చేసుకుంటాడు. ఓకే కాబట్టి డెట్ కంటే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళడం కొంతవరకు మొగ్గు చూపుతారు. బట్ మోస్ట్లీ ఏంటంటే కాన్ఫిడెంట్ ఎంటర్ప్రీనియర్ ఫస్ట్ డెట్ చూస్తాడు, తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టర్ దగ్గరికి వస్తాడు. కాన్ఫిడెంట్ ఇన్వెస్టర్ ఎందుకంటే డెట్ ఈజీగా క్లియర్ చేసేసి మొత్తం ప్రాఫిట్స్ ఇతనివే అవుతాయి. ఓకే 100% ఓనర్షిప్ వస్తుంది. సో యూ మీన్ టు సే దట్ ఈక్విటీ ఈజ్ మోర్ కాస్ట్లీ దెన్ డెట్? ఈక్విటీ కాస్ట్లీయే కాదు, బట్ ఫ్యూచర్లో ఇతనికి బిజినెస్ ప్లాన్స్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores నెక్స్ట్ 10 yearsలో ప్రాఫిట్లు షేర్ చేసుకుంటాడు.
అది సేల్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ద కంపెనీలో అదవుతారు. లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇతనికి ఉన్న కాన్ఫిడెన్స్కు డెట్ అనేది సింపుల్గా క్లోజ్ అయిపోయేది, ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్లో షేర్ అయ్యేది. ఓకే, ఓకే. సో డెట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్. డెట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్, ఓకే, ఇన్వెస్టర్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఓకే. కానీ మోస్ట్లీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ మధ్యన అందరూ కానీ అది కూడా బెస్ట్ ఆప్షనే. మ్మ్. కానీ అతనికి ఏంటంటే ఫస్ట్లో ఈ ఆప్షన్ లేకుండా చాలామంది ఉంటారు. ఎందుకంటే న్యూ కంపెనీకి ఎవరు ఇన్వెస్ట్ ఫస్ట్ లోన్ ఇయ్యరు. ఇతని దగ్గర మేబీ కొలెటరల్ ఉండకపోవచ్చు, అసెట్లు ఉండకపోవచ్చు, లేదు కొత్త కంపెనీకి చేయరు, కాబట్టి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తుంటారు. అండ్ ఈ వెంచర్ క్యాపిటల్స్ కానీ లేకపోతే ఈ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఏంజల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు కూడా ఏమైనా వాల్యూ యాడ్ చేస్తారా, ఎస్పెషల్లీ వెన్ ద ఇన్వెస్ట్ ఇన్ టు కంపెనీ? అండ్ వాళ్ళ వాల్యూ ఎడిషన్ కూడా మనం తీసుకోవాలా, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా? ఎందుకంటే ఇన్వెస్టర్స్ చాలా హై నెట్వర్త్ పర్సన్స్ ఉంటారు, ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి వాళ్ళ అడ్వైజ్ కంపల్సరీగా వాళ్ళు ఇస్తారు, తీసుకుంటాం. మనం తీసుకుంటేనే కాన్స్టెంట్గా అడ్వైస్ చేస్తూనే ఉంటారు, దిస్ ఈస్ ద రైట్ వే, దిస్ ఈస్ ద రాంగ్ వే అని. రాంగ్ వే అని చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గ్రో చేసుకుంటారు. ఓకే. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకు ప్రాపర్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ప్రాపర్ ఐడియాస్ ఉంటాయి, స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇన్వెస్టరు అడ్వైస్ తీసుకుంటాడు, తీసుకోవాలి. ఓకే సార్, ఫండింగ్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు బిజినెస్ స్కేల్ చేయలేకపోతారు. అంటే ఫండింగ్ వచ్చేంత వరకు పేపర్ మీద ఉంటుంది, బట్ రియాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి థింగ్స్ వుడ్ బి డిఫరెంట్. సో అలాంటప్పుడు ఒక ఇన్వెస్టర్ ఆ కాన్ఫిడెన్స్ని ఒక ఫౌండర్ ఎలా గ్రాప్ చేయాల్సి ఉంటుంది? ఎలా గ్రాప్ చేస్తారంటే, ఇప్పుడు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ అని కూడా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్టర్ చేస్తారు, లైక్ బ్రిడ్జ్ ఫైనాన్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, ఇన్ బిట్వీన్ అమౌంట్స్ కొంత షార్ట్ టర్మ్ ఫండింగ్ తీసుకొని, రీఫండబుల్ ఫండింగ్ తీసుకొని, సో ఇన్వెస్టర్ను మనము అటెన్షన్ తీసుకోవచ్చు, అతని కాన్ఫిడెన్స్ తీసుకురావచ్చు. ఓకే, ఆ తర్వాత గ్రో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వకుంటూ, అంటే లైక్ అవసరం లేని చోట కాస్ట్ కటింగ్ చేయడం, కాస్ట్ కటింగ్ చేసి, లేదంటే అవసరం ఉన్న చోట కొంతవరకు ఇన్వెస్ట్ చేసి ఈ బ్రిడ్జ్ ఫైనాన్స్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గ్రో అవుతుంది. ఓకే. సో ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ఈవెన్ అతను కూడా అడ్వైజ్ చేస్తాడు, కాబట్టి సో అది అలా గ్రో చేయొచ్చు. ఓకే. సో డెఫినెట్లీ సార్, ఐ థింక్ ఈరోజు డిస్కషన్లో ఫండింగ్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, ఫండింగ్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ డెఫినెట్లీ మా వ్యూవర్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్ ఇన్వెస్టర్స్ చాలామంది ఫోకస్ చేసేది ఇన్వెస్టర్స్ చెక్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టర్స్ చెక్ అంటే కూడా కస్టమర్స్ రిపీటెడ్ చెక్స్ మీద ఫోకస్ చేస్తే దట్ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ స్కేలబుల్ బిజినెస్ మోడల్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ చాలా మంది తెలుసో తెలియకో దే గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అండ్ టుడే ఐ థింక్ డెఫినెట్లీ చాలా ఇన్పుట్స్ మీరు ఇచ్చారు. ఒక ఫౌండర్కి ఫస్ట్ గోల్ ఏముండాలి, వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలా ఫండింగ్ రేస్ చేయాలి, వాట్ ఆర్ ది ఏరియాస్ దే షుడ్ ఫోకస్, ది రియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత దే హ్యావ్ టు లుక్ ఎట్ వెదర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ కస్టమర్స్ ఆర్ రెడీ టు పే ఆర్ నాట్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈరోజు ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, కానీ ఆ ప్రాబ్లమ్ని కస్టమర్ డబ్బులు ఇవ్వకపోతే దెన్ దట్ బిజినెస్ విల్ నాట్ సక్సెస్. సో కస్టమర్ పే చేస్తారా లేదా, అది కాకుండా కూడా ఆ ఫౌండర్ దగ్గర టీమ్ బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా, ఆ బిజినెస్ని బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ థింక్ వీ డిస్కస్ దాట్. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ ఒక ఫౌండర్కి తన ప్రొజెక్షన్స్ మీద కూడా కంట్రోల్ ఉండాలి అంటాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ రియలిస్టిక్ ప్రొజెక్షన్స్ ఉండాలి. రియలిస్టిక్ ప్రొజెక్షన్స్ ఉండాలి. చాలామంది బిజినెస్ బిల్డ్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ నంబర్స్ మీద ఉండదు.
అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ లేదా స్టార్టప్స్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి గుడ్ ఎట్ నంబర్స్. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ విచ్ యూ రైట్లీ సెడ్. ఓవర్ అండ్ అబోవ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ కూడా క్లియర్గా ఉండాలి. ఎట్లా హౌ యూ ఆర్ గోయింగ్ టు స్కేల్ అప్ ది బిజినెస్ అండ్ వాట్ ఆర్ ది opportunities for the investors who invest in this business. All these things definitely will really helps. Definitely sir, I think lot of insights being shared today, and definitely మా వ్యూవర్స్కి ఒక ఎన్లైట్మెంట్ జరిగిందంట. నేను ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈరోజు ఇండస్ట్రీలో కూడా ఉంది. చాలామంది యంగ్స్టర్స్ కాలేజ్ పాస్ అవుట్స్ కాలేజ్లో చదువుతూ కూడా ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ to start companies. Even my son is also, who is just 15 years, he is thinking to start a company. So ఈ ప్రాబ్లమ్స్ని మనం హిట్ చేయాలి. అండ్ somewhere I feel today's discussion people got a lot of clarity about angel investors and venture capital, when to go into market for funding, what is the right approach, what is the wrong approach, how to convince, how to identify the right investor. A lot of enlightenment has happened sir. Definitely viewers ki you have given a lot of insights, and this really help us to create more content. And I request viewers also, if you need any special discussion or special content, any guest you are looking, please leave you in the comments so that we will bring that guest or relevant content. And as I told you, any sort of business, you should have a long term objective. And when you are looking to start a business, as much as possible, start as a bootstrap, and slowly and steadily build that, then bring that confidence in that business and go for funding. And definitely that confidence will really boost the confidence of the investor also. And definitely today Shiva garu చాలా ఇన్సైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ definitely if you like this episode, I request all of you to please subscribe this channel and share this channel to the person who are going to start the company or who is looking to get into startup. So thank you very much Shiva garu. Thanks for your time. Thank you. All the Thank best. you, Andy. Thank you sir. Thank you. Thanks.